కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ వహించాలి, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. ముఖ్యంగా నిద్రలేమి విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఖర్చులు, ఆరోగ్యం, ప్రశాంతత, నిద్రలేమి మొదలైన విషయాల్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగిన విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, సహకారాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, బంధువర్గంతో ఆలోచనలలో చేసే ప్రయత్నాలలో వీలైనంత వరకు తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళి మంచి నిర్ణయాలతో మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు అయినప్పటికీ అది మీ వ్యక్తిగత విషయాల కొరకు, వ్యక్తిగత ఆనందం కొరకు, అంటే వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఖర్చులు చేయడం అనేది. అంతేకాకుండా వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది, కుటుంబం అభివృద్ధిలోకి వెళుతుంది, ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ఖర్చులు అయినప్పటికీ అవి ఉపయుక్తంగా ఉండే విధంగా ఉండడం బట్టి కొంత ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారం, రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయి అధికారులు వారి సహకారంతో మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలించే అవకాశాలు కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? వృత్తిపరంగా నూతన అవకాశాలు వచ్చే పరిస్థితులు ఒకటి గోచరిస్తున్నాయి. అదేవిధంగా వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత అభివృద్ధి, సమయస్ఫూర్తి నిర్ణయాలు, చాకచక్యంగా వ్యవహరించటం, వ్యక్తులతో మంచి కలుపుగోలుతనంగా ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కనబడుతుంది. అదేవిధంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో మీరు తీసుకునే నిర్ణయాలలో పదవి, బాధ్యతలు, అభివృద్ధి మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు.